విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి రెల్లి వీధిలో గల బెల్లం వినాయకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామికి ఎంతో ప్రీతి పాత్రమైన బెల్లం నైవేద్యంగా సమర్పించుకున్నారు. ఆలయం చరిత్రను అర్చకుడు శ్రీకాంత్ శర్మ వివరించారు. गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्परान् शृण्वन्नोतिभस्कीर्सादनं श्री आनंदगणपति स्वामी देवताभ्यो नमः। భక్తుల స్వామివారు చంద్రప్రతిష్ఠ దేవాలయం ఇది విశాఖపట్నం బెల్లం గణపతి కలెక్టరేట్ అఫీషియల్ కాలనీ 3వ వీధిలో ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది దేవాలయం. ఆనంద గణపతి బెల్లం గణపతిగా భక్తులు పిలుస్తారు. 11వ శతాబ్దంలో చోళరాజుల కట్టిన దేవాలయం. స్వామి భక్తులకు ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులు నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. స్వామివారి ప్రత్యేకత కుడివైపు దండంతో ఇక్కడ స్వామి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా కుడివైపు దండంతో ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల సర్వకార్యాలు సిద్ధింపజేస్తారని శాస్త్రము. శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం ఇక్కడ విశేషము. అయితే భక్తులకు విఘ్నాలు తొలగించి వారికి నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులు నెరవేరుస్తాడు. కాబట్టి స్వామివారికి ఇష్టమైన బెల్లమైన నివేదన చేయడం పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని ఇక్కడ స్వామిని బెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు ఆనంద గణపతి. స్వామి భక్తులను అనుగ్రహించి నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులను నెరవేర్చి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా ప్రతిష్టాపన చేశారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామికి ప్రతిరోజు లోక కళ్యాణార్థం ప్రాతకాలంలో పంచామృతాభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమాది ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వినాయక చవితి అనగా గణపతి ఆవిర్భావ కాలం, అంటే గణపతి జననమైన కాలం వల్ల జననమైన రోజు సందర్భంగా వినాయక చవితి చేసుకుంటాం. భక్తులు ఆదిపూజ్యో గణాధిప విఘ్నాలు ఆదిపూజ్యుడిగా గణపతిని ఆరాధన చేస్తాము. కాబట్టి ప్రథమంగా గణపతి పూజతోనే ఏ కార్యక్రమాలైనా ప్రారంభిస్తాము. కాబట్టి గణపతి అనుగ్రహాన్ని పొంది నిర్విఘ్నంగా వారు అనుకున్నవి సిద్ధించడం కోసమని వినాయక చవితి నాడు గణపతిని అందరూ కూడా లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా ప్రతి భక్తుడు కూడా స్వామివారిని గణపతిని ఆరాధన చేస్తారు. కాబట్టి వినాయక చవితి చాలా విశేషమైన పర్వదినము. పండుగలో కన్నా ముఖ్యమైన పండుగ వినాయక చవితి.